శివ స్వర యోగా. ఇందులో మొదటి పాయింట్, నేను శివుడికి, పార్వతీదేవికి మరియు గణేశునికి మరియు ఈ అశాశ్వతమైన విశ్వం నుండి విముక్తినిచ్చే గురువు పరమాత్మకి నమస్కరిస్తున్నాను. దీన్ని వివరంగా చెప్పాలంటే, నేను శివుడికి మరియు పార్వతీదేవికి మరియు గణేశుడికి మరియు ఈ అశాశ్వతమైన విశ్వము, ఇందులో మనం ఇప్పుడు నివసిస్తున్న విశ్వం ఏదైతే ఉందో ఈ ప్రకృతి ఇదంతా అశాశ్వతం. ఇందులో నుంచి విముక్తి పొందడానికి ఒక గురువు, ఒక పరమాత్ముడు కావాలి మనకు. వాళ్ళకి మనం నమస్కరిస్తున్నాము అంటూ దేవి మాట్లాడుతున్నారు. ఎవరు? పార్వతీదేవి. ఇక్కడ ఎవరితో? శివుడికి చెప్తున్నారు. ఓ దేవా, మహాదేవా అంటూ రెండో పాయింట్ని కంటిన్యూ చేసుకుందాం. వరలక్ష్మి నమస్కారం.